రాయలసీమలో ₹1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ప్రైవేట్ రంగం వాటా ₹60,000 కోట్ల కాగా ప్రభుత్వం ₹40,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి భూసేకరణ, పర్యావరణ అనుమతులు, జీవోల జారీ అంతా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆ క్రెడిట్ నాదే అని చెప్పుకోవడం హాస్యాస్పదమని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైనటువంటి పోస్ట్ ను చేశారు. టెలిగ్రామ్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఛానళ్లు, కంటెంట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ ను ఆదేశించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయబా, జైషే మొహమ్మద్ సంస్థలకు చెందిన 23 మందిని యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇరాన్ దివంగత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఖమేనీతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా ప్రజల సందర్శనార్థం టెహ్రాన్ లో ఉంచారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ లక్ష్యంగా 2 మహిళా ఆత్మాహుతి బాంబర్లతో తామే దాడి చేయించినట్లు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA అధికారికంగా ప్రకటించింది. రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ OTT విడుదల తేదీ ఖరారైంది. జూలై 9 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. భారత్ తో 3 వన్డేల సిరీస్ లో తలపడే ఇంగ్లాండ్ జట్టులో అరంగేట్ర ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్ కు చోటు దక్కింది. ఈ టీంలో పేసర్లు ఆర్చర్, జోస్టంగ్, అట్కిన్సన్ కు, నకీబ్ మహ్మద్ లకు కూడా స్థానం లభించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.